హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ మసాలా కర్రీ. చూద్దాం రండి ఎలా చేయాలో. ముందుగా టమాటా, ఆనియను, తెల్లగడ్డ, అల్లం, దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం గసగసాలు, బాదం పప్పు, జీడిపప్పు, 2 ఇలాచి ఇవైతే తీసుకోవాలండి. పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో పన్నీర్ ముక్కలను అయితే ఫ్రై చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మసాలా దినుసులను వేసి అవి చిటపటలాడాక అందులోనే ఆనియన్ కూడా వేయాలి. ఇది వేగుతూ ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేయాలండి. వేసి అంతా కూడా కలపాలి. ఈ టమాటా, ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ, అల్లం వేసేస్తున్నానండి. వీటిని వేసిన తర్వాత 1 నిమిషం అలా కలపాలి. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు, బాదం పప్పు కూడా వేస్తున్నాను. ఇవంతా టోటల్గా ఫ్రై అయిన తర్వాత వీటినైతే ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఈ కర్రీకి ఈ పేస్ట్ అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇలా చేయడం వల్ల మనకి రెస్టారెంట్లో తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను, కొంచెం పుదీనా కూడా వేసాను. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా అయితే చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఒక పట్ట, 2 లవంగాలు అయితే వేసాను. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి అవి కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే ఈ మసాలాను కూడా అందులో వేసి ఫ్రై చేయాలి. ఇందులో బటర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మొత్తం ఒకసారి కలిపి ఫ్రై చేసుకొని ఇందులోనే టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేయాలి. కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం కూడా వేసాను. మీకు టేస్ట్కి తగినట్టు కారం వేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి కలపాలి. ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వాటిని కూడా ఇందులో వేసి మూత ఒక 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అంతేను. ఆయిల్ అంతా పైకి తేలి ఇలా దగ్గరగా గ్రేవీగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫైనల్గా గ్రేవీగా వచ్చినప్పుడు అయితే స్టవ్ ఆపేసేయాలి. కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి.